Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. సోషల్ మీడియా లోపల లేటెస్ట్గా ఒక వీడియో వైరల్ అయింది కదా. ఏమనంటే ఫ్యూచర్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. 2025 సంవత్సరం గురించి ఏదో విపత్తు రాబోతుంది, ఏలియన్స్ దాడి చేయబోతున్నారు, ఈ ట్విస్టర్స్ హరికేన్స్ లాంటివి తూర్పు అమెరికా లోపల విరుచుకుపడి వేల లక్షల లోపల ప్రాణనష్టం జరిగే విధంగా ఉందని పోస్ట్ పెట్టాడు. దీనిపైన ఆయన నెటిజన్లు కూడా స్పందించారు. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉంటే రీసెంట్గా మెక్సికన్ లోపల సముద్ర ప్రాంతం లోపల 2000 అడుగుల సముద్రం లోపల 2 అడుగులు ఉన్నటువంటి నివసించేటటువంటి ఒక ఓవర్ఫిష్ అనేటువంటి ఒక ఫిష్ సముద్రం పైకి వచ్చింది, ఒడ్డుకు వచ్చి చాలామంది కంటపడింది కదా. అదేవిధంగా ఈ ఆస్ట్రేలియా లోపల టస్మానియా బీచ్ లోపల కూడా కిల్లర్ వేల్స్ బయటకు వచ్చినాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సముద్రం ఒడ్డున కూడా కొన్ని వందల తాబేళ్ళు బయటకు వచ్చి చనిపోయినాయి. అదేవిధంగా కేరళలో కూడా కొన్ని వేల చేపలు సముద్రం ఒడ్డుకు వచ్చి అంటే సముద్రం లోపల ఏదో జరుగుతుంది. రీసెంట్గా నాసా కూడా ఈ అంటార్కిటికా సముద్రం లోపల ఒక పెద్ద క్రీచర్ని అంటే లైక్ మెగ్లడాన్ కాదు, దాని పేరు లాత్వియాన్ అని ఒకటువంటి అంటే 5 తలల పాము లాంటి ఒక క్రీచర్ ఉందని చెప్పేసి నాసా కూడా ఒక వీడియో పోస్ట్ చేసింది. అయితే ఇవన్నీ విషయాలు చూసుకుంటే సముద్రం లోపల ఏదో జరుగుతుంది. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మనుషుల కంటే ఎక్కువగా జంతువులే ముందు పసిగడతాయి. టర్కీలో భూకంపం వచ్చే ముందు ఒక 1 అవర్ ముందు పక్షులు చెట్లపై నుంచి ఎగిరిపోవడము, ఈ మన డాగ్స్ ఇట్లాంటివి బార్గింగ్ చేయడము, ఇట్లా అంటే జంతువులకి ప్రకృతి విలయం ఏదైనా సంభవిస్తే మనుషుల కంటే ముందే జంతువులకి తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సముద్రం లోపల మరి టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఏమైనా గ్యాప్ ద్వారా పెద్ద భూకంపం వచ్చి తద్వారా సునామీ వస్తుందా, లేకపోతే ఏదైనా అగ్నిపర్వతాలు గిట్ట బ్లాస్ట్ అయిపోయి పెద్ద ఎత్తున జనహరణం జరుగుతుందో తెలియదు. కానీ నేడు మాత్రం సముద్రం లోపల జరిగేటువంటి విషయాలు. అదేవిధంగా ఈ థామస్ అనేటువంటి ఫ్యూచరిస్ట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒకతను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు 2025 గురించి. ఇతనే కాకుండా బాబా వంగ, నోస్ట్రాడామస్, పోతులి వీరబ్రహ్మేంద్రం గారు కూడా ప్రొడిక్షన్స్ అంటే జరగబోయేటువంటి ముందు జరగబోయే విషయాలు ముందే ఊహించి చెప్పడం. వీళ్ళు ఫిలాసఫర్స్ కాబట్టి, దైవాంశ సంభూతులు వీళ్ళు కాబట్టి వీళ్ళకి చెప్పేటువంటి అంటే సమాజము గత తరం లోపల ఏం జరుగుతుందో ఊహించి వాస్తవం కూడా జరిగినాయి. బాబా వంగ చెప్పినటువంటి విషయాలు కూడా జరిగినాయి. అంటే వాళ్ళ కాలానికి అనుగుణంగా వాళ్ళు చెప్పారు నేటి తరంలో ఏం జరుగుతుంది. 2 పక్షులు వచ్చి టవల్ రన్ ఢీకొంటాయని బాబాంగా చెప్పింది. అంటే 2 విమానాలు వచ్చి మన ఈ అమెరికా లోపల 2 టవల్ రన్ ఢీకొని అంటే వాళ్ళ తరంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు క్రోడీకరించి చెప్పారు. అదే విషయం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సముద్రం లోపల మరి ఏదో ప్రళయం వచ్చేటువంటి అంటే డూమ్స్డే అంటారు కదా. ఇంతకుముందు 2011లో జపాన్లో సునామీ వచ్చే ముందు కూడా సముద్రపు ఒడ్డుకు ఇట్లాంటి 20 ఓవర్ఫిషెస్ ఒడ్డుకు కొట్టుకొచ్చినాయి. అది ఏదో డూమ్స్డే అంటే ప్రళయం అంతిమ రోజుకు అది సూచకంగా కనిపించింది. దాని తర్వాత సునామీ వచ్చి భూకంపం వచ్చి ఫుకుషిమా దగ్గర సునామీ వచ్చి ఇంచుమించు 20-25 వేల మంది చనిపోయారు, 2-3 లక్షల మంది నిరాశ్రలయ్యారు. అంటే మనుషుల కంటే కూడా జంతువులే ముందే పసిగడతాయి అనేటువంటి విషయం, దీన్ని బట్టి ఏదో జరగబోతుంది అనేటువంటి విషయము అవగతమవుతుంది. అదేవిధంగా 2025 లోపల ఏలియన్స్ దాడి కూడా ఉండబోతుంది అని బాబా వంగ చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ ద్వారా తెలియజేస్తుంది. అది కూడా సంభవం కావచ్చు. ఇప్పటికే మన మధ్య లోపల ఏలియన్స్ రావచ్చు, ఉండొచ్చు, భూగ్రహం పైన దాడి కూడా చేయొచ్చు కదా. కాబట్టి ఈ జరుగుతున్న విషయాల మొత్తం కంపారిజన్ చేసుకుంటే ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రకృతి విపత్తుల ద్వారానే ఎక్కువగా మానవహరణం జరిగేది. అదేవిధంగా యుద్ధాల వలన కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంది కదా. చిలికి గాలివాన అయ్యి అనుయుద్ధం, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూనే ఉంది, పలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తూనే ఉంది, ఇప్పుడు చైనా తైవాన్ మధ్యలో నడుస్తుంది. అదేవిధంగా అమెరికాకు నార్త్ కొరియాకు మధ్యలో ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి దేశాల మధ్యలో కూడా వచ్చి అనుయుద్ధం వచ్చి ప్రపంచమంతా అనుయుద్ధం ద్వారా నాశనం కావచ్చు, ఏలియన్స్ ద్వారా నాశనం కావచ్చు, లేకపోతే ఈ మన టోర్నడోలు, ట్విస్టర్లు, హరికేన్లు ఇవన్నీ వీటి ద్వారా కూడా ఒక ప్రాంతంలో ప్రపంచం మొత్తం కాకుండా ఒక సైడ్ ప్రాంతం లోపల ప్రకృతి విలయాల ద్వారానే ఎక్కువగా రీసెంట్గా కాలిఫోర్నియా లోపల జరిగినటువంటి కార్చిచ్చు కూడా పెద్ద ఎత్తున అడవి మొత్తం దగ్ధమైపోయి కొన్ని లక్షల మంది నిరాశ్రయాలు అయిపోయినారు, 100లో ప్రాణనష్టం కూడా జరిగింది. అదేవిధంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు, ఇప్పుడు రష్యాకు సంబంధించిన వ్యక్తి ఒక బాబు బోరిస్కా అని చెప్పేసి ఒక పేరు మీరు నెట్టింట్లో వినే ఉంటారు, పేరు బోరిస్కా. ఇతను ఏం చెప్పాడంటే క్లియర్ కట్గా చెప్పాడు, మన
భూమిపైన అంటే మార్స్ గ్రహం పై నుంచి వచ్చానేనని చెప్పేసి అతను సోషల్ మీడియా లోపల చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చెప్పిన విషయాలు కరెక్ట్గా ఈ గీజా పిరమిడ్స్ గురించి చెప్పాడు. తర్వాత మార్స్ లోపల అణుయుద్ధం జరిగి అక్కడ ఉన్నటువంటి సివిలైజేషన్ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పాడు. నేను మళ్ళీ భూమిపైన జన్మించినటువంటి విషయం అన్నీ కరెక్ట్గా చెప్పాడు. కొన్ని విషయాలు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఇంకా రాబోయే తరం 2025 ఎట్లా ఉందో మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. వీళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్ మరి వాస్తవమైతేయా మరి కావా అనేది కాలమే దానికి సమాధానము చెప్పేటువంటి ఆస్కారం ఉంది.